రేవంత్ సర్కార్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులు చెత్తపుట్టలో దర్శనమిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో అందరికీ న్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. అయితే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింట్అవుట్ తీసి గ్రామాలకు పంపిండ్రు. కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్ లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావన తేలేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కు పెంచారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా? ఆ 2014లో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టిండ్రు. మరి మేము కూడా ఆ రోజు గదే 60,000 గదే 75,000 పెట్టే రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మాదేమో మానవతా దృక్పథం. మేమేమో ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే, మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు, కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. అంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి 1,000,000 మంది కూలీలు ఉన్నారు, వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం.